కొంచెం ఊపిలో ఉన్నారు కదా ఈ సంవత్సరం ఇప్పుడు కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఒక హిట్ సాధిస్తుందని నా నమ్మకం, అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం. సో కొంచెం ఓటు పెట్టి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా సినిమాని సపోర్ట్ చేయండి. ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు, అది గ్యారెంటీగా చెప్తున్నాను. పేరుతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మంచి హల్చల్ అయ్యారు కదా సార్, మరి వారాహి అనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది సార్? అదే హల్చల్తో ఈ సినిమా కూడా దుమ్ముతుందని అనే కోరిక ఉంది. అదే హల్చల్. ఓకే సార్. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను శ్రవంతి రవికిషోర్ గారితో మాట్లాడి నేను అదేవిధంగా సత్యం రీలీజ్ చేపిస్తాను. అదేవిధంగా ఆయన సత్యం ఈజీ అండి, మన సినిమా మిగతా సినిమాలు కూడా గోదావరి కూడా నేను రిలీజ్ చేపిస్తాను. అంటే మీ చెల్లెలకి, మీ భార్యలకి, మీ అమ్మలకి, ఎందుకంటే వాళ్ళు ఆ సినిమాలు కోరుకుంటారు కదా, వాళ్ళకి గోదావరి అంటే ఇష్టం కదా. సో తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను. అఖిల్ బాబు చైతన్యతో మీరు కలిసి నటించాలని అమ్మాయిల కోరిక. మీ అందరిలాగా నేను కూడా సినిమా అభిమాని, నేను వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేస్తాను. సినిమా చైతన్య వస్తారు, సినిమా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ మీ టైం కోసం, మాకు మీ మహేంద్రగిరి వాళ్ళకి 11 సెప్టెంబర్ అవుతుంది థియేటర్లో. సో మీరు అందరికీ థియేటర్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇది మొదటి సినిమా, ఇంకా ముందే సినిమా నేను ఒక 2 సినిమా చేశాను. థ్యాంక్ యూ.